మరుసటి రోజు మున్ను తన కోసం ఒక అందమైన గూడు కట్టుకొని వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా చూడు, మన కోసం ఒక ఇల్లు కట్టాను. చున్ను యొక్క ఇల్లు మరియు తన కష్టం చూసి వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. బిడ్డ చిన్ను, నీ ఇల్లు చాలా అందంగా ఉంది నాన్న. నిన్ను తెలుసుకొని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మరియు మున్నును చూసి కోపంగా ఇలా అంటుంది. చూసావా బిడ్డ, చున్ను ఎంత బాగా అన్ని పనులు తనే చేసుకుంటున్నాడు. మరియు నువ్వు ఉన్నావు. ఈ రోజు కూడా నేను తెచ్చే ఆహారమే తింటున్నావు. అయితే ఏంటమ్మా, నువ్వు మా అమ్మవి. ఇలా నువ్వు చేయడానికి నీకు పూర్తి అధికారం ఉంది. అలా అని చెప్పి కోపంగా మున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఒక చెట్టు కొమ్ము మీద కూర్చుంటుంది. అది కూర్చున్నది చూసి కాకి అక్కడికి వస్తుంది. ఏమైంది మన్ను, ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పనన్నా, నిన్న మా అమ్మ నాకు గూడు ఎలా కట్టుకోవాలో నేర్పించింది. చున్ను గూడు కట్టడం నేర్చేసుకున్నాడు. నాకైతే గూడు కట్టుకోవడం ఇంకా రాలేదు. ఆ కారణం చేత అమ్మ నన్ను చాలా తిట్టింది. అవునా, మీ అన్నయ్య చాలా తెలివైనవాడు. నిన్ను తక్కువగా చూస్తున్నప్పుడు నువ్వు పగ తీర్చుకోవాల్సిందే. అదే నేను ఆలోచిస్తున్నాను, నేను ఎలా పగ తీర్చుకోవాలా అని. తను తయారు చేసుకున్న ఇల్లుని చంద్రవందర చేయి. అప్పుడు మీ అమ్మతో చెప్పు, వీడికి ఏమీ రాదని. వాడు తయారు చేసిన ఇల్లు త్వరగా ఊడిపోయిందని. అది వినగానే మున్ను చాలా సంతోషిస్తుంది. రాత్రివేళ అందరూ పడుకున్నాక అది చిన్ను యొక్క ఇంటికి వెళ్లి ఆ గూడుని అంతా పాడు చేసి కింద పడేసి మరియు ఉదయం ఇలా అంటుంది. అమ్మా చూడు, చున్ను భయ్య యొక్క గూడు ఎంత చండాలంగా ఉందో. గాలేస్తేనే కింద పడిపోయింది. తనకిప్పటికీ సరైన గూడు కట్టడం రాలేదు. నువ్వేమో నాకు ఏమీ చేత కదను అన్నావు.